కర్నూలు బస్సు ప్రమాదంలో మృతి చెందిన బైకర్ శివశంకర్ మద్యం సేవించినట్లుగా సీసీ కెమెరా దృశ్యాల్లో కనిపించిందని పెట్రోల్ బంక్ మేనేజర్ చక్రి అన్నారు. అతడు బైక్ లైట్ కూడా లేదని, ఇది చాలా దారుణమని ఆయన వెల్లడించారు. 22 నిమిషాలకు పెట్రోల్ బంక్ లేక వచ్చారు. ఇక్కడ 3 డియూలు ఉంటాయి. 3 డియూలలో 2 డియూలు 10 గంటలకి క్లోజ్ చేసాము. ఒక డియూనే వర్క్ అవుతుంది. ఆ టైంలో తక్కువ వెహికల్స్ వస్తాయి కాబట్టి ఒక డియూనే కంట్రోల్ చేస్తాము. ఆ డియూ దగ్గరికి రండి అని పిలిచినారు. వాళ్ళకి వినపడట్లేదేమో, మేబీ డ్రింక్ లో ఉన్నారు కాబట్టి. వాళ్ళు అక్కడికి వచ్చేసి హారం కొట్టుకుంటూ అన్నా ఎక్కడ ఉన్నారు, భయా అని క్యాకులేసినారు. పెట్రోల్ కొట్టడానికి రండి అని. అన్న ఇక్కడ ఉన్నా, ఇక్కడికి రండి అంటే ఫస్ట్ బైక్ అక్కడనే పెట్టేసి వాళ్ళు ఊరికే మాట్లాడడానికి అని చెప్పి అక్కడ వెళ్ళినారు. అన్న ఏం చేయాలి చెప్పాను అంటే, పెట్రోల్ కావాలని అంటే బైక్ ఇక్కడికి తీసుకొని రండి అంటే అతను బ్యాగ్ తలించుకున్న అతను అక్కడనే ఉండిపోయినాడు. శివశంకర్ అనే అతను వచ్చి బైక్ ట్రంక్లో ఉన్నాడు కాబట్టి చాలా స్పీడ్లో తిప్పడానికి పోయినాడు. ఇక్కడ స్టంట్ లాగా కనిపించింది. అక్కడ వెళ్ళి పెట్రోల్ కొట్టించుకొని వెళ్ళిపోయారు. ఆన్లైన్ పేమెంట్ చేసి ఉంటే ఆ టైంలో ఎంత చేశారని, ఎంత పెట్రోల్ పోసామని ఐడియా ఉంటుంది. వాళ్ళు క్యాష్ ఇచ్చారు కాబట్టి మా బైక్ కానీ చాలా వెహికల్స్ వస్తుంటాయి, ఎవరు ఎట్లా అని ఐడియా లేదు. అది పల్సర్ వెహికల్. ఫ్రంట్లో అయితే హెడ్లైట్ లేదు, ఏం లేదు. వాళ్ళు ఆ మిడ్ నైట్ టైంలో ఆ టైంలో ఇండికేటర్ పైనే, లెఫ్ట్ ఇండికేటర్ పైనే డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు. మళ్ళీ వెళ్ళేటప్పుడు కానీ ఇండికేటర్ పైనే వెళ్ళిపోయినారు. అది దానికి లైట్ లేకుండా డ్రైవ్ చేయడం అంటూ చాలా ఘోరం. అతనికి అయితే యాక్చువల్ అయితే అతను కొట్టి పంపించేశాడు. ఇన్సిడెంట్ జరిగిన దగ్గరికి నేను స్పాట్ దగ్గరికి వెళ్ళి అక్కడ జరిగిన ఫొటోస్ అట్లాంటివి తీసుకొని వచ్చాను. వచ్చి ఇట్లా జరిగిందనా, ఇట్లా పరిస్థితేనా అంటే, అన్న నాకు తెలిసి ఇతను నా దగ్గర పెట్రోల్ కొట్టించుకున్నాడు, నైట్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఉన్నాడు అన్న, ఫుల్ తాగినాడు అంటే. నీ దగ్గర కొట్టించుకున్నాడా, ఎప్పుడు కొట్టించుకున్నాడు అంటే, నిన్న మొత్తం నేను స్పాట్ దగ్గర ఉండి కెమెరా చెక్ చేయలేకపోయినాను. ఈరోజు మార్నింగ్ సిఐ సార్ వాళ్ళు, కానిస్టేబుల్ సార్ వాళ్ళు అందరూ వచ్చి, ఎస్ఐ సార్ వాళ్ళని సీసీ ఫుటేజ్ కావాలి మాకు, ఇట్లా ఆ బైక్ అతను వచ్చినాడంట మీ బంకుకి అంటే, వచ్చినాడని ఎట్లా చెప్తారు సార్ అని కన్ఫర్మ్ చెప్పినాను. అంటే మీ సీసీ ఫుటేజ్ చెక్ చేయండి అంటే మా ఓనర్ గారిని అడిగి పాస్పోర్ట్ తీసుకొని సీసీ ఫుటేజ్ చెక్ చేసి వాళ్ళకి ఫుటేజ్ మొత్తం షేర్ చేశాను. డెడ్ బాడీ చూశాను అక్కడ డెడ్ బాడీ మినిమం 100 to 200 మీటర్స్లో డెడ్ బాడీ ఉంది బస్సు ఇన్సిడెంట్ దగ్గర నుంచి. ఈ సైట్లో చేసిన వాళ్ళ స్టంట్స్ కానీ అట్లాంటివి చూస్తే మొత్తం బాగా ర్యాష్ డ్రైవింగ్లోనే చేసే వాళ్ళలాగానే కనబడిచారు. పోలీస్ నుంచి అయితే ఏమీ లేదు. వాళ్ళు వచ్చి ఇట్లా సీసీ ఫుటేజ్ చెక్ చేయాలి, ఈ టైంలో ఈ దగ్గరలో ఉండేదంటే సీసీ ఫుటేజ్ మీ దగ్గరనే అని చెప్పి మా దగ్గరకు వచ్చారు. ఏ టైం నుంచి ఏ టైం వరకు చెక్ చేయాలంటే 2 to 4 చెక్ చేయండి, అదే మాకు డౌట్ ఉంది. ఆ బస్సు కానీ లేకపోతే బైక్ కానీ ఏమైనా మీ ఇన్సైడ్ వచ్చాయేమో అని చెక్ చేస్తామన్నారు. 2:22కి బైక్ అతను వచ్చాడు. అది షర్టు అదేనా కాదా అని మేము అక్కడ స్పాట్లో తీసుకున్న ఫొటోస్, పోలీస్ సార్ వాళ్ళ దగ్గర ఉన్న ఫొటోస్, ఆ షర్టుకి అతనికి ఫేస్కి ఆ చేతికి ఉన్న రబ్బర్కి మొత్తం మ్యాచ్ అయినాయి. 2:39కి బస్సు ఇన్కమింగ్ అయితే లేదు, అవుట్ గోయింగ్లోనే డైరెక్ట్ వెళ్ళిపోయింది బస్సు, హైవేలోనే వెళ్ళిపోయింది. 2:39:26 సెకండ్స్కి వెళ్ళిపోయినట్టు కనబడుతుంది. మినిమం 100+ ఉంటుంది స్పీడ్, 100+ 180 బిలో ఉండొచ్చు. అతని వివరాలు అయితే మాకేం తెలియదు. పెట్రోల్ కొట్టించుకునేటప్పుడైతే ఉన్నాడు.